వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో సీసీ రోడ్డు పూర్తిగా పాడవడంతో బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు అవుతుండటంతో బస్తీవాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గత నెల సంప్రదించగా వారి సమస్యపై స్పందించి ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి 22 లక్షల రూపాయలు మంజూరు చేయించి రోడ్డు ప్రారంభించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి అనంతరం బస్తీవాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు దమ్మని శ్రావణ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనొల్లా సంజీవ్ రెడ్డి, 127 డివిజన్ అధ్యక్షుడు పెరిక శివ, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ షఫీ, సమీర్ ఖాన్, అయ్మద్, ఎండి అజీం, ఎండి ఇమ్రాన్, ఆసిఫ్ ఖాన్, షారిఫ్, జఫర్, మహేందర్, ఎండి ఆసిఫ్, కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కైసర్ నగర్లో ఈరోజు దాదాపు 22 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి సమస్యలు నా దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకుపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, ఈద్గాకు సంబంధించినటువంటి పనులు కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మసీద్కు సంబంధించినటువంటి వర్క్ కూడా ఇంకా కొంత పెండింగ్లో ఉంది. కొంత వర్క్ జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల కాలంగా వచ్చిన తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమాలే. మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, కాంగ్రెస్ పార్టీ సోదరులు సంజీవ్ కానీ, శిల్పి కానీ, ఇంకా సోదరులందరూ మళ్ళీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని అభినందిస్తూ, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు, పెద్దలు శ్రవణ్ గారు, శివ గారు, మీ అందరికీ కూడా అభినందిస్తూ, చాలా మహిళా నాయకురాలు కరీం ఖాన్, అజ్జుబాయి, మీరందరూ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో ముందుకు పోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకుని టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల్లో కైసర్ నగర్లో ఒక పని కూడా జరగలేదు. కైసర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్తుగా చూడలేదు. కేవలం ఓట్లేసే యంత్రాలు చూసింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వారికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.